బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ సభలో పోలీసులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోషల్ మీడియా పోస్టులపై తమ కార్యకర్తలను వేధిస్తున్నారన్న కేటీఆర్ అలాంటి వారిని రిటైర్ అయి విదేశాల్లో ఉన్నా వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఘాటుగా కేటీఆర్ ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యారన్నది చర్చకు దారితీసింది. కేటీఆర్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల ప్రభుత్వం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసిన ఇద్దరు యూట్యూబర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరూ కేటీఆర్ కు అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ అసహనంతోనే కేటీఆర్ పోలీసులపై కామెంట్స్ చేశారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు. వాడిని దొంగలు వాడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడు నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కరీంనగర్ సభలో కేటీఆర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కేటీఆర్ ఆల్మోస్ట్ పోలీసులకి ఒక వార్నింగ్ లాగే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? నిన్న కరీంనగర్లో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో కూడా కలకలం రేపుతా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆయన చెప్తూ కూడా మరోపక్క పోలీసులకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలతో కూడినటువంటి పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అలర్ట్ అయ్యారు, ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కూడా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో అనుచిత వ్యాఖ్యలతోటి కూడా అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న వారికి సంబంధించి ఇటీవల కాలంలో కేసులు పెట్టారు. ఇకపై సహించేది లేదు, ఖచ్చితంగా ఎవరు జర్నలిస్టులు కాదు అన్న అంశానికి సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని ప్రభుత్వం సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు సంబంధించి ఎవరైతే పోస్టులు పెడతా ఉన్నారో వాళ్ళపైన పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యానికి సంబంధించి కూడా మరోపక్క మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో ఏకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే తనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, పోస్టులు పెడుతున్న వారికి పోలీసులు కాల్ చేస్తూ ఉన్నారు. తమ కార్యకర్తలకు సోషల్ మీడియాలో పోస్టు పెడితే కాల్ చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పట్టి చూస్తే సోషల్ మీడియా సంబంధించి కట్టడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతోంది. ఇక మరొకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా సరే పోలీసులుగా ఇప్పుడు మీరు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో రేపు రిటైర్మెంట్ అయ్యి కూడా విదేశాలకు వెళ్తే ఇండియాకు రాబట్టి మరి మీ పైన చర్యలు తీసుకోక తప్పదు. నేను గతంలో లాగా కాదు, ఇకపై వేరు అంటూ కూడా నేను కేసీఆర్ కంటే మంచోడిని కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి తీరు చూస్తూ ఉంటే అంటే కొంత ఆయనలో ఆవేశం, ఆక్రోశం కనిపిస్తూ ఉంది. కేవలం సోషల్ మీడియాపై పోలీసులు కట్టడి చేస్తున్న నేపథ్యంలో అంటే సోషల్ మీడియా అంటే ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఇటు పోలీసుల, ఇటు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన లేనటువంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, మరోపక్క అనుచిత వ్యాఖ్యలతో కూడినటువంటి అసభ్య పదజాలంతో కూడినటువంటి పోస్టులు చేస్తున్నటువంటి నేపథ్యం, ప్రభుత్వాన్ని తిట్టే అంశం కావచ్చు, ముఖ్యమంత్రిని తిట్టే అంశానికి కావచ్చు, ఇలాంటి సోషల్ మీడియా పోస్టుల పైన, యూట్యూబర్స్ పైన పోలీసులు కేసులు పెడుతున్న నేపథ్యం కావచ్చు, మరోపక్క హెచ్చరికలు జారీ చేసే అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చేటువంటి అంశానికి సంబంధించి ఏదైతే కొన్ని మీడియా ఛానళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా సోషల్ మీడియా అడ్డు పెట్టుకొని కూడా జర్నలిస్టుల ముసుగులో ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే పోలీసులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. అంటే ఇండైరెక్ట్గా పోలీస్ అధికారులను
ఇటీవల కాలంలో మరికొద్ది రోజుల్లోనే డీజీపీతో పాటు మరికొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు రిటైర్మెంట్ కావాల్సి ఉంది. కాబట్టి ఎవరైతే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారో వాళ్ళు రిటైర్ అయ్యి విదేశాలకు వెళ్ళినా కానీ నేను వదిలే ప్రసక్తి లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా పోలీసు ఉన్నతాధికారులను హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నట్టుగానే కనిపిస్తుంది. పదే పదే కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఈ యొక్క కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి పోలీసు వర్గాల్లో కలవడంతో పాటు ఇక పోలీసులు కూడా యూట్యూబ్ ఛానల్ అంశానికి సంబంధించి కూడా ఒక పటిష్ట నిఘానైతే ఏర్పాటు చేశారు. ఎవరైతే తప్పుడు పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కట్టడి చేసే క్రమంలో పోలీసులు అయితే ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు కలకలం రేపుతా ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ వాసు.